సాక్షి.కామ్‌కు స్వాగతం. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య జరుగుతున్న యుద్ధం కీలక దశకు చేరుకుంది. ఈ యుద్ధంలో తాము త్వరలోనే విజయం సాధిస్తామంటున్నారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు. పూర్తి వివరాలు సాక్షి.కామ్‌లో. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో ఈరోజు కొనసాగుతోంది. వెంకటాచలం పల్లె నుంచి మొదలయ్యే ఈ యాత్ర అభిమానులతో కిక్కిరిసిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వెంకటాచలపల్లి నుంచి గంటావారిపల్లె వరకు సాగే ఈ బస్సు యాత్ర పూర్తి వివరాలు సాక్షి.కామ్‌లో. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరోసారి మంచు విష్ణు ఎన్నికయ్యారు. పూర్తి వివరాలు సాక్షి.కామ్‌లో. ఎన్నికల వేళ పట్టుబడిన డబ్బులను తగిన ఆధారాలు చూపకపోతే ఏమవుతుంది? ఎన్నికల అధికారులు వాటిని కాన్ఫిస్కేట్ చేస్తారు, అంటే తమ అదుపులో చేసుకుంటారు. అయితే మార్గదర్శి మాత్రం పట్టుబడిన డబ్బులు మావేనంటూనే ఆధారాలు చూపించేందుకు మాత్రం సిద్ధంగా లేకపోవడం విశేషం. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు సాక్షి.కామ్‌లో చూడవచ్చు. జిల్లా పోలీసులపై ఇంకో తీవ్రమైన ఆరోపణ బయటకు వచ్చింది. ట్యాపింగ్ పేరుతో అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఈ ఆరోపణ పోలీసు వర్గాల్లోనే కాదు, సామాన్యుల్లోనూ కలకలం సృష్టిస్తోంది. పూర్తి వివరాలు సాక్షి.కామ్‌లో. ఐపీఎల్లో ముంబై ఢిల్లీల మధ్య నిన్న జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆఖరుకు ముంబై తన పరాజయాల పరంపరను స్వస్తి చెప్పి తొలి విజయం సాధించింది. పూర్తి వివరాలు సాక్షి.కామ్‌లో.